సాయి స్వరాంజలి 8వ భాగమునకు స్వాగతం. సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి స్వరాంజలి విందామా. ఈ దేహాన్ని ముద్దుగా పెంచి విషయ సుఖాలకు అలవాటు చేస్తే నరకాన పడతాము. అన్నింటిలోని ఉచిత మార్గం ఏమిటంటే దేహాన్ని అశ్రద్ధ చేయకూడదు, దాని లోలత్వంతో పోషించకూడదు, దాన్ని పట్ల తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుర్రాన్ని నడిపే రౌతు తన గమ్యం చేరే వరకు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. మన శరీరం పట్ల కూడా మనం అంతే జాగ్రత్త తీసుకోవాలి. ఈ శరీరాన్ని మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కోసం వినియోగించాలి. ఇదే మనిషి జీవన పరమావధి. సాయి, నా భారాలన్నీ నీవే మోయాలి అంటూ నాపై నమ్మకంతో నా దగ్గరకు చేరినట్లయితే మరుక్షణం నుంచి ఆ బరువంతా నేనే మోస్తాను. ఇక అప్పటి నుంచి నీలో నేనే ప్రేరణ కలిగిస్తాను. నీ ఆలోచనలను నేనే చేస్తాను. నీ మాటలను నేనే పలుకుతాను. నీవు వినే మాటలను నేనే నిర్ణయిస్తాను. నీ జీవితాన్ని నేనే నిర్దేశిస్తాను. నీ సమస్త కార్యాలను నేనే నిర్వహిస్తాను. నీ వేలును పట్టి నేనే నడిపిస్తాను. నీ కర్మలకు నేనే కర్తనవుతాను. నీ బరువులన్నీ నేనే మోస్తాను. ఇదంతా నాపై ఉంచిన నమ్మకంతో సాధ్యమవుతుంది. నువ్వు ఏకాకివి కాదు, నువ్వు ఒంటరివాడివి కాదు. కష్టం కలిగితే కంటతడి పెట్టకు, విచారం కలిగితే దుఃఖించకు, ఎదురు దెబ్బలు తగిలితే నీరసించకు, నీలోని శత్రువులకు లొంగిపోవద్దు. నీకు కష్టం కలిగితే నన్ను తలుచుకో, నీకు కన్నీళ్లు తుడవడానికి నేనున్నాను. నీకు విచారం కలిగితే నా నామాన్ని స్మరించు, నీకు ఓదార్పునివ్వడానికి కదిలి వస్తాను. ఎదురు దెబ్బలు తగిలితే నిండుగా నా రూపాన్ని తలుచుకొని నిల్చో, నీ వెనుకే నిలిచి ధైర్యం చెప్తాను. హరిషడ్వర్గాలనే నీలోని శత్రువులను కత్తి దూస్తే నాపై నా రూప ఖడ్గాన్ని చేతదాల్చు యుద్ధంతో నిన్ను నేను గెలిపిస్తాను. నా పాదాలు నీ ఎదుటే ఉంటాయి, నువ్వు నా హృదయంలో ఉంటావు. ఆకాశాన్ని బట్టతో మూయవచ్చు, వర్ష బిందువులను లెక్కించవచ్చు, కానీ నా లీలల్ని 1000 నాల్కలు గల ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. అందుకే నా పాదాలను పట్టుకొని మౌనంగా ధ్యానించు. మనసు కుదురు పడుతుంది, ఏకాగ్రత సిద్ధిస్తుంది. క్రమంగా నీ రూపం నా ప్రతిరూపమవుతుంది. అంతరంగాన అన్నింటినీ త్యజించిన నిర్వ్యామోహమును అయిన లోకహితాన్ని కోరుకుంటాను. లోన మమకారరహితుడువను అయినా నా భక్తుల యోగక్షేమాల కోసం తాపత్రయపడతాను. లోన స్థిరచిత్తం, బయటికి చాంచల్యంగా కనిపిస్తుంటాను. ఇదే నా స్వరూపం. నువ్వు నా భక్తుడివి కావాలంటే మొదట నా గురించి తెలుసుకో. నీ చుట్టూ అన్వేషణ సాగించు. నువ్వు నాలోని ఏ రూపాన్ని ఇష్టపడుతున్నావో దానిని సదా నీ ముందుంచుకో. ఆ రూపం ఎందుకంత ఆకర్షిస్తుందో పరిశోధించు. ఆ రూపం ఏం బోధిస్తుందో గ్రహించటం మొదలుపెట్టు. ఆ బోధనలను అధ్యయనం చేయి. నాతోనే ఎక్కువ కాలం గడుపు. కొంతకాలానికి అది అలవాటుగా మారుతుంది. క్రమంగా నీ మనసు నెమ్మదిస్తుంది, ప్రశాంతతను పొందుతుంది. ఇదే నా నిజమైన భక్తుడు కావాలనుకునేవాడు ఆచరించవలసినవి. నీ కలల్లో నేనొక భాగమైతే కనుక ఆ కళ సత్యమైనట్టే. నేను వస్తాను, బోధిస్తాను, ప్రేమిస్తాను, ఆశీర్వదిస్తాను. నీవు కనులు తెరవగానే కళ అంతమవుతుంది. నువ్వింకా నా కళ రూపాన్ని కళ్ళల్లోనే ఉంచుకొని బాబా వచ్చారు అని చాటుతావు. అప్పుడు సత్యంతో నీ జీవితమే ఒక స్వప్నం అవుతుంది, సుఖంగా సమాప్తమవుతుంది. ప్రస్తుతం మనిషిది ఉరుకుల పరుగుల జీవనం. భగవంతుడిని చేరుకునే తీరిక, ఓపిక ఎవ్వరికీ లేవు. అర్థం లేని పోటీ, పోలిక, వాదులాటలు, వంతులు, ఒత్తిడి, ఆరాటం మనిషిని జ్ఞానానికి మరుగున పరుస్తున్నాయి. ఎదురు దెబ్బలు తగలగానే దేవుడు గుర్తుకు వస్తున్నాడు. మీ మనసులు మార్చడానికి నేను వచ్చాను. నన్ను మీ హృదయాల్లోకి ఆహ్వానించండి. నీలో కలిగే వ్యర్థపు ఆలోచనలు విషసర్పం వంటివి. అవి నిరంతరం పడగలు విప్పి ఆడుతూ ఉంటాయి. వాటిని ఏదో విధంగా అదుపులో పెట్టుకోవాలి. అందుకొక మార్గం ఉంది. వారి ఆట కట్టించటానికి
సదా నా యశస్సును గానం చేస్తూ ఉండు. నా నామస్వరాన్ని అనుగుణంగా వాటిని నాట్యం చేయనివ్వు. నీ పెదవులపై లాస్యం చేసే నా నామపు శక్తి ఆ సర్పం పడగ నీడ నీపై పడకుండా ఉంచుతుంది. గానాన్ని ఆగనివ్వకు. గానాన్ని ఆపితే ఆ సర్పం నిన్ను కాటేస్తుంది. నా లీలలు పఠనం, నా బోధనల పరమార్థం, నా నామస్మరణం, నా గురించిన ఆలోచన నీ మనసు సదా వీటి చుట్టూ పరిభ్రమిస్తుంటే కనుక నీ మది ప్రశాంతతను విశ్రాంతిని పొందుతుంది. నీవెన్నటికీ ఒంటరివాడివి కాదు. నేనెప్పుడూ నిన్ను వీడని మిత్రుడను. ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటాను. నీలోని భయాలన్నిటినీ వదిలిపెట్టు. నీకు మంచి రోజులు మొదలయ్యాయి. మనం ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నీకు షిరిడి సాయినాథుని అండదండలున్నాయి. గురుబోధనలపై నమ్మకం ఉంచితే అవి మీకు అన్ని విషయాల్లోనూ నిర్ణయాత్మకంగా ఉండే శక్తిని అలవరుస్తాయి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.